హాయ్ మేడం. అంటే ఈ పేషెంట్స్‌కి అంటే ఏమైంది? అసలు ఏం ట్రీట్మెంట్ అందిస్తున్నారు? ఈ పేషెంట్‌కి L4, L5 డిస్క్ ప్రాబ్లమ్ అండి. సో, ఈ సార్‌కి ఏంటంటే ఇప్పుడు లెఫ్ట్ లెగ్ అనేది రేడియేటింగ్ పెయిన్ ఉందన్నమాట. సో, ఇక్కడ అసలు ఇదేంటి లేజర్ ఏంటి? అసలు దాని యూజ్ ఏంటి అంటే, ఇక్కడ ఈ బల్జై ఉన్న వాళ్ళకి ఏంటంటే జనరల్‌గా ఇన్‌ఫ్లమేషన్ అనేది ఉంటదన్నమాట. ఓకే. సో, ఈ రేస్ అనేది లోపలికెళ్ళటం వల్ల అక్కడ ఇన్‌ఫ్లమేషన్ అనేది తగ్గించి సర్క్యులేషన్‌ని అక్కడి నుంచి నర్వ్స్‌కి వెళ్ళే నర్వ్స్‌కి అనేది ఇంప్రూవ్ చేస్తుందన్నమాట. ఓకే. అలాగే అక్కడున్న సెల్స్‌ని అనేది రిపేర్ చేస్తుంది. హ్మ్. సో, అంటే లోపల ఇన్‌ఫ్లమేషన్ వచ్చిందని మనకెట్లా తెలుస్తది? ఎలా అంటే సార్ మనం జనరల్‌గా నార్మల్ ఫిజియోలాగా ఎంత ట్రీట్ చేసినా కూడా మజిల్ పెయిన్ అనేది అంతవరకు రిలీఫ్ అవుతుంది కొంతమందికి ఇన్ఫ్లమేషన్ లేకపోతే. కొంతమందికి ఏంటంటే మనం చేస్తూ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి రిలీఫ్ అనిపించదు. సో ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ తగ్గుతుందో వాళ్ళకనేది గ్రాడ్యువల్‌గా మజిల్ పెయిన్ గాని రిలీఫ్ అవుతూ ఉంటుంది నర్వ్ రిలేటెడ్‌గా కూడా. ఓకే. సో, ఇది లేజర్ ట్రీట్మెంట్ కాబట్టి సో, మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలా? అవును సార్, తీసుకోవాలి. ఓకే. అంటే ఇప్పుడు సో మీరు ఇప్పుడు ఫీమేల్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, సో వాళ్ళకి ఇప్పుడు ఈ లెగ్ రేడియేటింగ్ పెయిన్ మొత్తం ఎక్స్పోజ్ చేసి చేయాలన్నమాట. సో మొత్తం కవర్ చేసి ఓన్లీ ఒక లేడీ డాక్టర్ గారే ఉంటారు, అలాగే ఫీమేల్ పేషెంట్ అనేది ఉంటారు. వాళ్ళకి మనం ఓన్లీ ట్రీట్మెంట్ చేస్తాం. వాళ్ళకి ఎప్పుడైతే ట్రీట్ చేస్తామో అక్కడ స్టార్ట్ అయ్యి వాళ్ళు ఎండ్ అయ్యాక ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్తాము. అంటే పేషెంట్కి కంప్లీట్ ట్రీట్ అయ్యాకే అప్పుడు అంటే బయటికి ట్రీట్మెంట్ నుంచి బయటకు రావడం అనేది జరుగుతుంది. ఓకే. ఈ లేజర్ ట్రీట్మెంట్ అందరికి చేస్తారా? అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి లేకుంటే ఏజ్ పర్టిక్యులర్‌గా కొంతమందికే ఉంటదా? ఉంటుంది సార్. అంటే అన్ని ఏజెస్ వాళ్ళకి చేయొచ్చు. బట్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఏజ్ రిలేటెడ్‌గా కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవటం ఉంటుందన్నమాట. సో ఏజ్ బిలో 30యా లేదా 30-50యా, 50-60 ఏజెస్. సో అందులో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకోవచ్చు సార్. సో అంటే ఆ సెలెక్ట్ చేసుకోవడం వల్ల అంటే ఇక్కడ మనకు డిఫరెన్స్ ఏం కనిపిస్తది? అంటే ఏజ్ ఉన్న వాళ్ళకి, ఏజ్ లేని వాళ్ళకి ఇక్కడ లేజర్ ట్రీట్మెంట్‌లో ఏముంటది అసలు? అంటే ఏంటంటే సార్ ఆ ఏజ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే స్కిన్ టోన్ ఉంటదన్నమాట. ఓకే. సో ఇప్పుడు కలర్ ఉందనుకోండి, ఇప్పుడు కలర్‌గా ఉన్నారనుకోండి, వాళ్ళకేంటంటే ఇప్పుడు రేస్ అనేది ఎంత ఇన్ డెప్త్ వెళ్ళాలి, అంటే ఎంతవరకు వెళ్తది ఏంటి అన్న దాన్ని బట్టి ఉంటుందన్నమాట. అంటే వాళ్ళ కలర్‌ని, వాళ్ళ ఏజ్‌ని అనేది కన్సిడర్ చేస్తాం మనం. ఓకే. కలర్, ఏజ్ అనేది ఇంపార్టెంట్. అవును. కలర్, ఏజ్ అనేది ఇంపార్టెంట్. అవి సెలెక్ట్ చేసుకొని మనం చేస్తాం. ఓకే. సో